హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి మనిషి కనబడకుండా గొంతు వినిపిస్తుందని చూస్తున్నారా? కనిపిస్తాను. కాకపోతే నేను ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోలో ఈ వీడియో కొంచెం డిఫరెంట్ అనమాట. వీడియోలో డే ఇన్ మై లైఫ్ అంటే నేను నార్మల్గా ప్రసాదం సేమియా చేసి దేవుడికి పెట్టి అదే చుట్కీకి తినిపించి ఇంకా చుట్కీ నేను సరదాగా బయటికి పోయి నేను హైబ్రోస్ చేయించుకున్నాను. వచ్చిన తర్వాత నా చిన్నప్పటి ఫేవరెట్ అయిన శనగపప్పు కూర వండిన. ఇది అలా వీడియో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియో బ్యాక్ సైడ్లో నేను ఒక టాపిక్ మాట్లాడదామని అనుకుంటున్నాను. సో నేనైతే ఎప్పుడు ఈ విధంగా వీడియో ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎప్పుడైనా వీడియోలో రన్ అయ్యే టాపిక్ గురించి డిస్కస్ చేసేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం డిఫరెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంతకీ నేనేం టాపిక్ మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు అది వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, బ్యాడ్ కమెంట్స్ పైన మా ఒపీనియన్ ఏంటి, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. నేను కరోనా ముందే టిక్టాక్లో వీడియోస్ అయితే చేసేదాన్ని. కాకపోతే అప్పుడు అకౌంట్ ప్రైవేట్లో ఉండేది. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కే, నేను యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే కనిపించే విధంగా ఉండేదన్నమాట ఆ అకౌంట్. పబ్లిక్లో అయితే అసలు పెట్టకపోయేదాన్ని, ఎందుకు అప్పుడు భయం అయ్యేది. సో అదనమాట. అప్పుడు రీల్స్ చేసేదాన్ని. నా పెళ్ళైన తర్వాత కూడా నాకైతే ఏం పని రాదనమాట. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్న. ప్రతి పని కూడా నాట్ ఓన్లీ కుకింగ్, మెహందీ పెట్టడం కానీ, మగ్గం వర్క్ వేయడం కానీ, ఆర్ట్స్ కానీ, ఇంక్లూడింగ్ ముగ్గులు వేయడం కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకునేదాన్ని. ప్రతి ఒక్క పని కూడా. అందుకే మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఏమంటారంటే, నేను యూట్యూబ్ పెట్టకముందే యూట్యూబ్ స్టార్ అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే యూట్యూబ్ని అంతా వాడేసేదాన్ని అనమాట. నాకు అట్లీస్ట్ ఎగ్ కర్రీ, అన్నం పెట్టడం రాని దగ్గర నుంచి ఇప్పుడు చికెన్ బిర్యానీస్, మటన్ కర్రీ అవన్నీ వండేదాకా, ఇంక్లూడింగ్ కేక్ కూడా బేక్ చేసేదాన్ని యూట్యూబ్లో చూసుకుంటా. ఆ విధంగా అన్నీ ఒకటి వెనకాల ఒకటి నేర్చుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్లో చూసి నన్ను యూట్యూబ్ స్టార్ అని అనేవాళ్ళు. నువ్వు వాడినంత అసలు యూట్యూబ్ని ఎవరు వాడరు అని అనేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ అనే టాపిక్ మా ఇంట్లో రన్ అవుతుంటే, వై నాట్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, నేను ఇట్లా యూట్యూబ్లో నేర్చుకున్నాను, నాకు కూడా ఏం పని రాదు అన్న నా ఎక్స్పీరియన్సెస్, నాకు వచ్చిన ఏదో కొద్ది టాలెంటో లేకపోతే ఈ మాటలో ఏవో ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక్క ఆలోచన కరోనా ముందు వచ్చిందనమాట. యాక్చువల్గా అప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంకెలా ఉండనో తెలియదు కానీ ఆలోచన అయితే వచ్చింది. కాకపోతే సోషల్ మీడియా అంటే భయం అయితే ఉంటుంది కదా, సో ఆ భయం అయితే మైండ్లో ఉంది. సరే నాకైతే ఆలోచన వచ్చింది. ఇది మా బావకి చెప్తే మా బావ ఏమంటాడా అని ఫస్ట్ వెళ్ళి మా బావకి చెప్పిన అనమాట. మా బావ ఏమనుకుంటారు అసలు సోషల్ మీడియా అంటే, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, కొంతమంది ఎక్కిరిస్తారు, కొంతమంది పేర్లు పెడతారు, మన చుట్టాలలో కూడా ఏమనుకుంటారో, ఇవి అవసరమా అని అంటారు కావచ్చు. ఏందనుకుంటానో సోషల్ మీడియా అనుకుంటే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అయినా మనం వీడియోస్ పెడితే ఎవరు చూస్తారని చెప్పి వ్యూస్ వస్తాయా? పెద్ద కంటెంట్ క్రియేటర్సే మంచిగా వీడియోస్ తీసినా కూడా ఒక్కొక్కసారి వ్యూస్ రావు. అదే మనకు నచ్చింది పెడితే ఎవరైనా చూస్తారా? చూడరు, వేస్ట్ వ్యూస్ రావు అని ఒకటే మాటలా కొట్టి పడేసింది అనమాట. ఇక నాకు కూడా కొంచెం సోషల్ మీడియా అంటే బ్యాడ్ కమెంట్స్ వస్తాయి కదా, ఆ బ్యాడ్ కమెంట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఏమనుకుంటారు, ఆ బ్యాడ్ కమెంట్స్ అన్న ఒక్క పదానికే నాకు కూడా మస్తు భయం అయ్యేది సోషల్ మీడియా అని అంటే. సో ఇక నేను కూడా మా బావ అట్లా అంటే ఇక మైండ్లో నుంచి తీసేసిన అనమాట. మా బావ ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఇది మేమిద్దరం మాట్లాడుకున్నది కరోనా ముందు అనమాట. కరోనా ముందు ఇన్ని యూట్యూబ్ ఛానల్ లేవు, ఇంత వ్లాగింగ్ లేదు, ఇంత అసలు లేనే లేదు. చాలా తక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉండే అనమాట. ఆఫ్టర్ కరోనా ఫుల్ ఛానల్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఒక ఇంటికో యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు అయిపోయింది కరోనా తర్వాత, కరోనాలో. సో అట్లా అవన్నీ చూసినప్పుడు నేను కూడా చేస్తా కదా, వీళ్ళ లెక్క చేస్తా కదా, వీళ్ళకంటే మంచిగా చేస్తా కదా అని నేను గుర్తుకొచ్చినప్పుడు అలా మా బావని అడిగేదనమాట. సో అంతలా కరోనా వచ్చింది, పోయింది. నేను కన్సీవ్ అయినా, ప్రెగ్నెన్సీ అయినా, చుట్కీ కూడా పుట్టింది 9 monthsకి. అంటే నేను అడిగిన 2 yearsకి మా బావ యాక్సెప్ట్ చేసిండు. అప్పటికి చుట్కీ పుట్టి 9 months ఉందన్నమాట. సో చుట్కీ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ అని అడగంగా, అప్పుడు మా బావ నీ ఇష్టం చేసుకుంటే చేసుకో అని
2 ఇయర్స్కి యాక్సెప్ట్ చేసిందనమాట. అబ్బా అప్పుడు నువ్వు ఒక్క మాట అంటే వాళ్ళుగా నేనే చూసుకుంటా, నువ్వు నాకేం హెల్ప్ చేయని అవసరం లేదు, ప్రతి ఒక్కటి నేనే నేర్చుకొని చేస్తా అని అన్నా. మా బావ అయితే పర్మిషన్ ఇచ్చిండు, మరి మా ఫ్యామిలీ కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని ఒక పెద్ద క్వశ్చన్. నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. ఏంటంటే మా ఫ్యామిలీలో మా బావే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఏ పనైనా చేయాలి, ఒక్కరు వద్దన్నా నేను చేయను. ఎందుకంటే వాళ్ళకి అగెనెస్ట్గా పోయి నేను ఏం సాధించేది ఏం లేదు, అలా సక్సెస్ అయినా వేస్ట్ అన్న ఒక క్లియర్ మైండ్ అయితే నాకు ఉందన్నమాట. సో అందరికీ నచ్చితేనే చేయాలి అన్నట్టు ఉండి ఇంకా ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఫోన్ చేసిన మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా డిస్కరేజ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసిల్లనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందే నేను రాజుబావ అంటే మా బావ వాళ్ళ అన్నకి ఫోన్ చేసి అడిగినప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అడిగినప్పుడు బ్యాడ్ కమెంట్స్ వస్తాయి కదా బావ సోషల్ మీడియాలో, అది కొంచెం భయం అవుతుంది నాకు అని అడిగిన అనమాట. సేమ్ ఇట్లనే అడిగితే బావ ఏమన్నాడంటే సోషల్ మీడియా అంటే గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, నువ్వు అవన్నీ పట్టించుకోకు అంజలి, బ్యాడ్ కామెంట్స్ గురించి మేమే పట్టించుకోము, నువ్వెందుకు పట్టించుకుంటానో వీటి గురించి ఆలోచిస్తే మాత్రం నువ్వు యూట్యూబ్ రన్ చేయలేవు, ఆ మైండ్ వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి నువ్వు స్టార్ట్ చేయి, మేమేం అనుకోము, నీకు సపోర్ట్ ఉంటాం ఎప్పుడు అని అన్నాడు అనమాట. ఆ మాట ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ళు అవుతుంది కూడా నాకు మైండ్లో గుర్తుండిపోయింది. ఈ మాట అనడమే కాదు, వాళ్ళు నిజంగా కూడా అంతే సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా నేను 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే సపోర్టివ్గా ఉన్నారు. ఒక్కసారి రీసెంట్గానే 2025 న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటా, నేను వ్యూస్ వస్తలేవు ఇంకా నా ఛానల్ సక్సెస్ అవుతుందా కాదా, మీ అందరు సపోర్ట్ ఉంటుంది కానీ నాకు యూట్యూబ్లో వీడియోస్ వస్తలేవు, ఎందుకు వస్తలేవు, నేను ఏం మిస్టేక్ చేస్తానా అని ఫుల్ ఏడ్చిన అనమాట. అప్పుడు మా బావ ఏం చేసిండంటే వీడియో తీసి యూట్యూబ్లో వ్యూస్ వస్తలేవు అని ఏడుస్తుంది అని మా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది అనమాట, ఆ గ్రూప్లో పెట్టిండు. సో దానికి వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం రండి. ఇది మా ఫ్యామిలీ గ్రూప్ అనమాట, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. అంటే బావ వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు, స్వీటీ వాళ్ళు అంటే మా ఆడపడుచు వాళ్ళ బిడ్డ వాళ్ళు అంతే ఉంటారనమాట. సో ఈ ఫ్యామిలీ గ్రూప్లో యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదని ఏడుస్తుంది అని వీడియో తీసి పెట్టండి అనమాట. నేను నిజంగానే ఏడ్చిన, యూట్యూబ్ కోసమే ఏడ్చిన అనమాట. ఎందుకంటే నేను చాలా ఏడ్చేదాన్ని, వ్యూస్ వస్తలేవు, 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఛానల్ మానిటైజేషన్ అయితలేదు అని ఏడ్చేదాన్ని. నేను ఏదో నైట్ సెలబ్రిటీని కావాలని కాదు, జస్ట్ నా ఛానల్ మానిటైజేషన్ అయితే సరిపోతుంది అని ఏడ్చేదాన్ని అనమాట. సో దానికి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి. మా రాజుబాబా, విజయం ఎవ్వరికి సొంతం కాదు, ఓటమి గెలుపుకు పునాది, ఓపిక కావాలి అంతే, తప్పక వస్తుంది, విజయం ఇప్పుడు నవ్విన ముఖాలు అప్పుడు మాడిపోతాయి అని మా రాజుబావ. మా స్వీటీ, డోంట్ క్రై, వీఆర్ ఆల్వేస్ విత్ యూ అంటిల్ సక్సెస్, బీ స్ట్రాంగ్ అండ్ గో ఫార్వర్డ్. ఇంకా సీను స్వీటీ వాళ్ళ హస్బెండ్ అనమాట, ఏడవకు, విజయం బలంగా ఉంది, ముందుకు సాగే వరకు మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం. వీళ్ళ ముగ్గురికి టైపింగ్ వచ్చి కాబట్టి ఇలా టైప్ చేసిల్లనమాట. టైపింగ్ రాని మా అత్తమ్మ, మా మామయ్య అయినా, మా ఆడపడుచు అయినా, మా గీతక్క అయినా ఫుల్ సపోర్ట్ అనమాట. ఇట్లా ఫుల్ సపోర్ట్ అని చెప్పడం కంటే ఇట్లా లైవ్లో ఒక వాట్సాప్ చాట్ చూపిస్తే వాళ్ళ సపోర్ట్ నాకెంతుందో అని మీకు తెలుస్తుందని ఇట్లా చిన్నగా స్క్రీన్ రికార్డ్ చేసి చూపించాను అనమాట. మా అత్తమ్మ మామయ్యతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను చూడండి. నేను గోల్డ్ వీడియో, మై గోల్డ్ కలెక్షన్ అని ఒక వీడియో తీసాను. అది సూరారంలో అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే తీసిన అనమాట. ఆ వీడియో నేను తీసేటప్పుడు మా అత్తమ్మ అన్నది, యూట్యూబ్ కోసం నువ్వు మస్తు కష్టపడతాను, అది ఏం చేస్తారో ఎప్పుడైతుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతావే అని ఒక 1 ఇయర్ బ్యాకే అన్నది అనమాట. అప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ కాలే, అట్లీస్ట్ 5K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కాకపోతే మా అత్తమ్మకి నమ్మకం ఉండి అట్లా అన్నదనమాట. ఎందుకంటే నేను పెట్టే ఎఫర్ట్స్ చూసి వాళ్ళు అట్లా అన్నారనమాట. మా మామయ్య రీసెంట్ టైం మేడారం పోయినప్పుడు, ఇక్కడ రీల్స్ బాగా రావే అంటే డ్యాన్స్ చేస్తున్నాం కదా, ఈడ మంచిగా రావు, ఇంకా బ్రిడ్జ్ పోయినాక చేద్దురా అని మా మామయ్య అన్నాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విలేజ్లో ఉండేవాళ్ళు డ్యాన్స్ చేయడం అవసరమా, యూట్యూబ్లో అందరికి కనబెట్టేట్టు వీడియోలు పెట్టడం అవసరమా అని కొంత అంటారు కదా. మా అత్తమ్మ మామయ్య ఈ సోషల్ మీడియా గురించి ఏం తెలియదు కదా వాళ్ళకి కొంచెం, అయితే వాళ్ళు కూడా నాకెంత సపోర్ట్ చేసిల్లా అని ఒక ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన అనమాట. ఇంకా మా ఇంటి ఆడబిడ్డ మా స్వప్నక్క టాపిక్ వస్తే, మేము తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్లు టు తిరుమల నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో అప్పుడు మా అక్క అన్నది, ఈ వీడియోతోని నీ ఛానల్ దశ తిరిగిపోవాలి అని అన్నదనమాట. ఏ ముహూర్తాన మాట అన్నదో కానీ నిజంగా ఆ వీడియో టర్నింగ్ పాయింట్ నా ఛానల్కి. ఆ ఒక్క వీడియోకే 1000 అవర్స్ వచ్చినాయి అనమాట. సో ఫుల్ హ్యాపీ అట్లా అన్నదనమాట మా అక్క. నిజంగా ఏంటంటే మనం ఎంచుకోరే వాళ్ళే అట్లా అంటారు కదా, ఇంకా ఆ వీడియోతోని 1000 అవర్స్
వచ్చినాయి కదా, గోవా కూడా పోతారు కదా, గోవా వీడియోతో ఇంకా మానిటైజేషన్ అయిపోతుంది పో అని అన్నదనమాట. కాకపోతే గోవా వీడియోస్ అంత రీచ్ కాలేదు. నా ఛానల్కి మా ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఎలా ఉంది అని ఇట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో అయితే చెప్తున్నాను అనమాట. నేను ఎంత నా ఛానల్ మానిటైజేషన్ కోసం చూస్తున్నానో వాళ్ళు కూడా అంతే చూస్తున్నారనమాట. ఇంకా పోతే మా గీతక్క, మా తోటి కోడలు, కో సిస్టర్ కూడా అంతే సపోర్ట్ అనమాట. ప్రతి ఒక్క లైవ్లో వచ్చి జాయిన్ అవుతుంది, ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ చేస్తుంది. ప్రాంక్ వీడియోలో చూసిలు కదా, నా ట్రైపాడ్ స్టాండ్ ఇరిగిపోయింది, 800 ఏమన్నా కూడా వేసిందనమాట. అంత సపోర్ట్. యాక్చువల్గా నేను డేర్ చేసి లైవ్లు చేయడానికి కారణం కూడా గీతక్కే. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు బ్యాడ్ కమెంట్స్ గురించి ఎంత భయపడ్డానో లైవ్లు పెట్టేటప్పుడు కూడా అంతే భయపడ్డా అనమాట. వామో లైవ్లలో ఫుల్ బ్యాడ్ కమెంట్స్ వస్తే నేను రానంటే, ఏహే అత్తే రానితి ఫుల్ మంది ఏత్తాళ్ళు చెయ్యి, ఛానల్ రీచ్ ఎక్కువ అవుతుంది అని సపోర్ట్ చేసి ముందుకు దొబ్బిందే మా గీతక్క. ఆ సపోర్ట్తోనే నేను ఇప్పటి వరకు లైవ్లు చేసిన. వన్ ఆఫ్ ద రీజన్ నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ కావడానికైనా, ఇప్పుడు నా ఛానల్ ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణమైన లైవ్లో అనమాట. లైవ్లు చేయబట్టే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగిపోయారు, ఎక్కువ సపోర్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయనంత సపోర్ట్ లైవ్ల ద్వారానే వచ్చిందనమాట. సో ఆ ఐడియా ఇచ్చినందుకు గీతక్కకి థ్యాంక్ యూ. సో గీతక్క సపోర్ట్ అట్లుంటుంది అనమాట. స్వీటీ, సీను, డైజు వీళ్ళందరూ కూడా నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేదనమాట. సోషల్ మీడియాలో ఉన్నావు కదా, ఈ వీడియో ట్రై చేయి, అట్లా ట్రై చేయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అని. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసిల్లనమాట. ఇంకా పోతే మా మమ్మీ, మా పిన్ని, మా అమ్మమ్మ కూడా ఫుల్ సపోర్ట్. మా పిన్ని ఏమో విలేజ్లో వాళ్ళతో మ్యాక్సిమం అందరితో సబ్స్క్రైబ్ చేయించింది. ఇంకా మా అమ్మమ్మ అయితే అవి చెప్పడం అనరాగా నాతో పేపర్లో రాయించుకొని మరి మా అమ్మమ్మ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చూపించి, మా మన్మరాలు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టింది చూడుల్లి, సబ్స్క్రైబ్ చేయాలి అని చేపించేదనమాట. సేమ్ అదే విధంగా మా అమ్మ కూడా అందరికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించి, ఏదైనా వీడియో టైంకి పెట్టకపోతే ఏంది అలా వీడియో పెట్టలే అని మా అమ్మ ఫోన్ చేసి ఫస్ట్ అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా అందరి మా ఫ్యామిలీ అటు సైడ్ ఇటు సైడ్ అందరు సపోర్ట్ అయితే నాకుంది. మా బావే అప్పుడప్పుడు వ్యూస్ వస్తలో వేస్ట్ తీసే యూట్యూబ్ ఛానల్ అని అప్పుడప్పుడు అనేది, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎప్పుడు నన్ను డిమోటివేట్ చేయలేదు, డిస్కరేజ్ అయితే అస్సలే చేయలేదు, ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే మా బావ కంటే ఫుల్ సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చిన. ఎందుకు ఒక సపరేట్ వీడియో తీసి మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది అని సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటున్నానంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇంట్లో ఒక అమ్మాయి ఏదైనా ట్రై చేద్దాము అని అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే, డిమోటివేట్ చేసే వాళ్ళే ఉన్నారు ఫ్యామిలీలో తప్ప, ఇట్లా ఎంకరేజ్ చేసి వాళ్ళ వంతు వాళ్ళ సహాయం చేయడం అంటే ఏంది, మాటలతోనే సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారనమాట. మీ ఇంట్లో కనుక ఎవరన్నా ఏదైనా ట్రై చేద్దాం, యూట్యూబ్ అనే కాదు, వేరే పని మిషన్ నేర్చుకోవడమో లేకపోతే ఏదో వాళ్ళకి నచ్చింది చేద్దాం అని అనుకున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా సపోర్ట్ చేయండి. అదేదో సక్సెస్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తే మాత్రం మీ సపోర్ట్కి మాత్రం అర్థం ఉండదు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే, వాళ్ళు లోలో ఉన్నప్పటి నుంచే మీ సపోర్ట్ మీ మాటల ద్వారా ఇవ్వండి. అది లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారనమాట. సో అదనమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ముచ్చట. ఆడవాళ్ళు ఇంట్లో పనులతో పాటు ఇంకేదైనా ట్రై చేయాలి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మీ వంతు సహాయంగా చేసి సపోర్ట్ చేయండి. కానీ మీ దెప్పు పొడుపు మాటలతో మాత్రం వాళ్ళని బాధ పెట్టకండి, వెనకాల గాసిప్ చేయకండి, వెనకాల చెడుగా మాట్లాడకండి అని చెప్పడం ఈ వీడియో అనమాట. కొంతమంది అనుకుంటారు మన చుట్టాలలో, రిలేషన్స్లలో ఎంత మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉన్నా కూడా అవసరమా మాకు వీడియోలు తీసుడు, వీడియోలు డ్యాన్సులు చేసి యూట్యూబ్లో పెట్టుడు అవసరమా అని అనుకుంటారు. మన ఫ్యామిలీ ఏమనుకోనప్పుడు వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. సో మీకు కూడా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎవరో వెనకాల అనుకున్న మాటల గురించి మీరు పట్టించుకోవద్దు. ఈ వీడియో చూసాక ఒక్కరన్నా మారి మీ ఇంట్లో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తే నేను సో హ్యాపీ అనమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. మీరు ఏదైనా చేస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీలో సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒకసారి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో చూసినాక మేబీ కొంచెమైనా చేంజ్ కావచ్చు. ఈ వీడియో చూసాక మీకు మారాలనిపిస్తే మారండి, కాకపోతే మా ఫ్యామిలీ మీద అయితే దిష్టి అండ్ మీ కుళ్ళు మాత్రం చూపించకండి. సో మీకు మారాలనిపిస్తే మారండి. అదనమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న సెకండ్ పాయింట్. ఎప్పుడైతే ఈ విధంగా వీడియో అయితే ట్రై చేయలేదు, ఎలా అనిపించింది నేను చెప్పిన పాయింట్, మీరు ఎవరైనా కనెక్ట్ అయ్యేలా, ఈ వీడియో నచ్చిందా, మీకు ఏం అనిపించిన ఈ వీడియో గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే చేయడానికి నా దగ్గర చాలా కంటెంట్ మాట్లాడడానికి అయితే ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.